వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అంత పాశవికంగా ఒక డాక్టర్ను హత్య చేసి అత్యాచారం చేసినా కూడా మమతా బెనర్జీ ఇప్పటికీ నిందితులను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మమతా బెనర్జీ నిందితులను కాపాడడానికి ప్రయత్నాలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో నిందితులను కాపాడటంలో భాగంగా బాధితులనే కించపరిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. 2012లో పార్క్ స్ట్రీట్ అనే ఒక ప్రాంతంలో ఒక అత్యాచారం జరిగితే ఇట్స్ ఏ ఫేక్ కేస్, మేడప్ కేస్, అంటే ఇది ఒక సృష్టించిన కేసు, ఇది ఫేక్ కేసు అనే మమతా బెనర్జీ ఆ కేసుని కొట్టిపాడేశారు. ఇక 2012లో కత్వా అనే ప్రాంతంలో ఒక రేప్ కేసు జరిగితే దెర్ ఈజ్ నో రేప్, విక్టిమ్ ఈజ్ లయింగ్, షీ ఈజ్ మ్యారీడ్ టు సిపిఎం లీడర్, అంటే బాధితురాలే అబద్ధం చెబుతుంది, అక్కడ రేప్ ఏమీ జరగలేదు అని మమతా బెనర్జీ కొట్టిపారేశారు. 2013లో బుర్ద్వాన్ అనే ప్రాంతంలో ఒక రేప్ కేసు జరిగితే అక్కడ ఏం చెప్పారంటే దే ఆర్ డూయింగ్ డ్రామా, దే ఆర్ స్టేజింగ్ యాక్ట్ టు గివ్ బ్యాడ్ నేమ్ టు వెస్ట్ బెంగాల్, అంటే వాళ్ళంతా డ్రామా చేస్తున్నారు, వాళ్ళు వెస్ట్ బెంగాల్కు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ఈ రేప్ కేసును సృష్టించి డ్రామాలకు తెర లేపారు అని మమతా బెనర్జీ చెప్పారు. ఇక 2022లో ఏం చెప్పారంటే నదియా అనే ఒక ప్రాంతంలో రేప్ కేసు జరిగితే విల్ యూ కాల్ ఇట్ రేప్, వాస్ షీ హ్యావింగ్ లవ్ అఫేర్, అంటే దాన్ని రేప్ అంటారా? ఆమె లవ్ అఫేర్లో భాగంగా అది జరిగింది కాబట్టి అది రేప్ కాదు అని మమతా బెనర్జీ బాధితురాలను కించపరిచేలా వ్యవహరించారు. ఏ రాష్ట్రానికైనా సీఎం అయితే ఒక రేప్ ఘటన జరిగితే అట్లీస్ట్ సీఎం వారికి అండగా నిలబడతారు, కానీ మమతా బెనర్జీ నిందితులకు అండగా నిలబడటమే కాకుండా బాధితురాలను ఇంత నీచంగా మాట్లాడిన సీఎం ఒక మమతా బెనర్జీనే కావచ్చు. అందులోనూ మమతా బెనర్జీ ఒక మహిళా సీఎం. దేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ లేని మహిళా సీఎం పశ్చిమ బెంగాల్కు మాత్రమే ఉన్నారు. అటువంటి పశ్చిమ బెంగాల్లో రేప్ కేసులు జరుగుతూ ఉన్నా కూడా మమతా బెనర్జీ బాధితులను ఈ విధంగా కించపరచడం, వారికి హెల్ప్ చేయకపోగా, అంటే పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళే ఆ కేసును ఏదో ఒకటి చేస్తారు, కానీ మమతా బెనర్జీ అది కూడా చేయకుండా ఏకంగా బాధితులనే కించపరిచే డ్రామాలు గతంలోనే చేసింది. కాబట్టి మమతా బెనర్జీ ఇప్పటికైనా మారండి, మీరు ఒక మహిళా సీఎం. మహిళలకు అన్యాయం జరిగితే అండగా నిలబడకపోగా ఇలా కించపరచడం ఏమాత్రం సమంజసం? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి.